జరుగుర్రి చాలా రోజులకు హైదరాబాద్ లో అడుగు పెడుతుండు ఏపీ సీఎం జగన్ సారు. అమ్మో ఎన్ని రోజులకి యాదకొచ్చింది సారు. సీఎం అయినాక చూద్దామన్నా కానొస్తలేపో. అవుగాని సార్ హైదరాబాద్ ఎందుకు వస్తుండే ఎరికేనా? తెలంగాణ పాత సీఎం కేసీఆర్ సార్ను కలుస్తుంది కట. పాపం సార్ పానం బాలేదు కదా, ఇట్లనే ఓ మాట పలకరించిపోదామని తాడేపల్లి గూడెంకెళ్ళి తల్లాడుకుంటూ వస్తున్నాడు. జగన్ సార్ కు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సార్ కు మధ్యన మస్తు అండర్స్టాండింగ్ ఉందంటారు. అంతకుముందు ఎన్ని సమస్యలున్నా బీఆర్ఎస్ రెండోసారి పవర్లోకి వచ్చినాక కేసీఆర్ సార్ పెద్ద మనిషి లెక్క జగన్ ను దగ్గర తీసుకొని అవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టిండు. ఇద్దరం కలిసి మెలిసి పని చేసుకుందాం, ఏమన్నా చిన్న చిన్న పంచాలుంటే మర్చిపోయి రెండు రాష్ట్రాలను మంచిగా డెవలప్ చేద్దామని డిసైడ్ అయ్యారు. కేసీఆర్ సార్ జగన్ కు వెనకాల నిలబడి అన్ని తీర్లా ఎంకరేజ్ చేసిండని పొలిటికల్ ఎక్స్పర్ట్లు చెప్తుంటారు. ఏమో ఈసారి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళ బంధం ఇంకింత బలపడుతుండే కావచ్చు, కానీ అట్లా జరగలేదు. గాయసారం బాలేక కేసీఆర్ సార్ పామోజుల కాలు జారిపోయి కింద పడ్డాడు. ట్రీట్మెంట్ అయిపోయాక డిశ్చార్జ్ అయ్యి నందినగర్ లో పాత ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇక ఈ ముచ్చట తెలిసిన కానించి జగన్ సార్ కు పానం నిమ్మలం లేదట. ఓ పూట హైదరాబాద్కి వచ్చి పలకరించిపోదామంటే తీర్వాటం లేకుంటే అయిపోయే అని రంది పెట్టుకుంటున్నారట. రోజు ఏదో ఓ బిజీ పానాయ పాపం ఏడ కుదురుతుందిగా. ఒక దిక్కు పాలన, ఇంకో దిక్కు టికెట్ల పంచాది, ప్రతిరోజు ప్రతి గంట ఇంపార్టెంటే అయిపోయినాయి జగన్ సార్. అందుకే ఇన్నొద్దులు ఇంటికెళ్ళి బయటికి వెళ్ళడు కుదరలేదట. ఇంకో దిక్కు బాబు సార్ వల్కరిచ్చే, తెలంగాణ సీఎం రేవంత్ వల్కరిచ్చే. ఇప్పుడు కూడా పోకపోతే బాగుండదు అనుకోని ఇగో రేపటికి ముహూర్తం పెట్టుకున్నాడు జగన్ సారు. రేపు డైరెక్ట్ నందినగర్ ఉన్న కేసీఆర్ సార్ ఇంటికి పోయి పానం ఎట్లుంది అని అరుచుకుంటాడట. డాక్టర్లు ఏమంటున్నారు, బయటికి ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అనే ముచ్చట్లన్నీ తెలుసుకుంటాడట జగన్ సారు. ఏమో గిట్లనే ఏదైనా చర్చకు వస్తే పాలిటిక్స్ కూడా రావచ్చు అని అంటున్నారు నిపుణులు. అయితే అయినా ఇప్పుడు ఏమున్నాయని అంటారా? ఎందుకు లేవు, పెద్దసారి అనుభవంతో చెప్తారుగా. ఏది చెప్పినా జర నా లెక్క కాకు, నువ్వన్న పైలంగుండు అని బుద్ధి మాట చెప్తుండొచ్చు. ఇంకా జగన్ సారేమో పార్లమెంట్ ఎలక్షన్ అన్న పైలం సారు అని సూచన చేస్తుండొచ్చు అని ఊహాగానాలతో నిపుణులు ఊగిసలాడుతున్నారు. చూడాలి మరి ఇవేనా లేకపోతే ఇంకా వేరే ముచ్చట్లు కూడా చర్చకు వచ్చి రాజకీయాలను ఈటెక్కిస్తాయా అనేది.